కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదల కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా నిలబెడుతూ వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాయి. తిరుపతి జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద మహిళలు స్వయం ఉపాధిని పొందుతూ తమ కుటుంబాలకు వెన్నెముకగా నిలుస్తున్నారు. దీనిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంతో జాతీయ స్థాయి అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఇక్కడ మహిళలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద ఈ గ్రామ మహిళలు రుణాలు పొంది పాడి పరిశ్రమను ఎంచుకున్నారు. కేవలం స్వయం ఉపాధి పొందడమే కాకుండా కుటుంబాలను గౌరవప్రదంగా పోషించుకుంటున్నారు. పీఎంఈజీపీ అందించిన రుణ సదుపాయం, రాయితీలు వీరిని విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలుగా మార్చాయి. తమ జీవితాల్లో స్థిరత్వాన్ని కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ఈ లబ్ధిదారులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. పీఎంఈజీపీ పథకం గురించి తెలుసుకొని సొంత వ్యాపారం మొదలుపెట్టారని, అంతేకాకుండా గ్రామానికి అవార్డు రావడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు. అంటే పీఎంజీపీ లోన్ తీసుకుని అంటే ₹1,00,000 లోన్ ఇచ్చారు. దాని ద్వారా పశువులు పట్టుకున్నా, అంటే ఆవులు 4 ఆవులు తీసుకున్నాను. ఆవులు పట్టుకొని పాలు పిండుతూ దాన్ని ఒక రోజుకి ఒక 10 లీటర్ల పాలు ఇస్తుంది. ఆ పాలు తీసుకొని దాన్ని అంటే సబ్సిడీ ద్వారా ఇచ్చారు ఈ లోన్ని. సబ్సిడీ అంటే 30% సబ్సిడీ పోయింది. మిగతాది అంతా మేము ఈ పాలలో తీసి లోన్ కట్టి డెవలప్మెంట్ అయ్యాము. ఇలా లోన్ ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. నేను పీఎంఈజీపీ కింద లోన్ తీసుకున్నాను. దాని ద్వారా 2 ఆవులు పట్టుకున్నాను. మేము కాళహస్తి సొసైటీకి పాలు పోస్తాము. 2 ఆవులు ఉన్నాయి నాకు. రోజు 10 లీటర్ల లెక్కన పోస్తాను. మాకు నెల మీద అన్ని ఖర్చులు బాను 10,000 మిగులుతుంది. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బొక్కసంపాలెం గ్రామంలో మహిళలు సాధిస్తున్న ఈ విజయం మహిళా సాధికారతకు పీఎంఈజీపీ పథకం ఒక బలమైన నిదర్శనం.